ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ డాబా స్టైల్ టమాటో ఎగ్ కర్రీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఎగ్స్ని వేసేసుకొని కొంచెం పసుపు కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి మూత వేసి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది బయటకు వచ్చి టమాటాలు మెత్తగా అయిపోయాయి. టమాటాలు ఇలా స్మూత్గా అయిపోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే కర్రీలో నుంచి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఎగ్ని వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత వేసి ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని అంతే, ఎంతో గుమగుమలాడే డాబా స్టైల్ టమాటో ఎగ్ కర్రీ రెడీ.